నమస్తే, నా పేరు పట్టేడి ప్రసాద్. ఈరోజు జనవరి 23, 2022 ఈ యొక్క పెండామిక్ సిచ్యువేషన్లో దాదాపు ఇండియా వైడ్గా మనం చూసినట్లయితే 4 లక్షలు 4 lakhs కేసెస్ పర్ డే ఇక ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే 5 మిలియన్ కేసెస్ పర్ డే, అంటే సుమారుగా 50 లక్షల కరోనా ఇన్ఫెక్షన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. దాదాపు 2020 జనవరి నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ విధంగా కరోనా వైరస్ విజృంభణ అనేది ఎక్కడ లేదు, చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నేను మీ ముందు వచ్చాను ఈరోజు. దయచేసి ఎవరు కూడా వీడియో మిస్ అయ్యద్దు, కంప్లీట్గా చూడండి. షార్ట్గా క్లోజ్ చేస్తాను. నేను దాదాపు 2020 జనవరి నుంచి 2022 జనవరి వరకు, అంటే దాదాపు 2 years ఈ యొక్క శానిటేషన్ విషయంలో కానీ హైజీన్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగానే ఉండడం ద్వారా నాకు జలుబు కానీ తుమ్ములు కానీ దగ్గు కానీ ఇటువంటి జ్వరం కానీ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నాకు రాలేదు. అయితే రీసెంట్గా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. మాస్క్ లేకుండా భోజనం చేసేటప్పుడు కానీ ఆ గుంపు మధ్య ఉండటం ద్వారా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ నేను అనుకుంటా ఉన్నాను. ఏమైనప్పటికీ తగ్గిపోయింది ఫాస్ట్గానే. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ప్రజల్లో నెగ్లిజెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ నెగ్లిజెన్సే ప్రధానమైన కారణం ఈ యొక్క థర్డ్ వేవ్కి. మనం ప్రధానంగా 4 అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే, నెంబర్ 1 వ్యక్తిగత పరిశుభ్రత, హైజీన్గా ఉంటాం. నెంబర్ 2 చుట్టూ ఒక పరిసర ప్రాంతాల్లో మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం. శానిటైజేషన్, ప్రాపర్ శానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా నెంబర్ 3 వచ్చేసి మంచి పోషకాహారం తీసుకోవడం, మంచి ఫుడ్. అనుకోవచ్చు మంచి ఫుడ్ ఎలాగా, అమౌంట్ డబ్బులు ఉండాలి కదా అని. సృష్టి మనకి ప్రతి వ్యక్తికి కూడా ఎంత పేదవాడైనప్పటికీ కూడా అన్ని అందుబాటులో ఉంచింది. తక్కువ రేటుకే మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ వస్తూ ఉన్నాయి. అవి తినడం ద్వారా మంచి పోషకాహారం, ఆ యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ మనలో ఉండడం ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ నెంబర్ 1గా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చినప్పటికీ పారాసైట్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ మనం చుట్టుముట్టినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనం కాపాడుతుంది. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 4 అవగాహన లోపం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఈ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ గురించి, అనారోగ్యం గురించి, ఈ జబ్బులు ఎలా వస్తాయి, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అన్న విషయము దాదాపు ఇండియాలో 80% అది ప్రజలకు లేదు. అవేర్నెస్, మెడికల్ అవేర్నెస్ అనేది లేదు. ఈ లేకపోయేటప్పటికీ ఈ యొక్క మెడికల్ షాప్స్ కానీ, డాక్టర్లు కానీ, హాస్పిటల్స్ కానీ వాళ్ళు విపరీతంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, డబ్బుల్ని. సెకండ్ వేవ్ చూసినట్టయితే ఎంతోమంది మా ఫ్రెండ్స్, కోలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టారు ఈ యొక్క కరోనా నుంచి బయటపడడానికి. కొంతమంది బయటపడ్డారు, కొంతమంది బయటపడలేకపోయారు. అయితే ఇవన్నీ కూడా ఇన్ఫెక్షస్ డిసీజెస్, అంటే అంటువ్యాధులు. వీటిని అన్నీ కూడా క్యూరబుల్, అంటే అన్నీ కూడా అవాయిడ్ చేయగలిగినటువంటి జబ్బులు మాత్రమే. క్రానిక్ డిసీజెస్ గురించి నేను మాట్లాడడం లేదు. ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ కూడా మనం రాకుండా చూడగలం. మరి ఎలా వస్తున్నాయి మనకంటే ఒకే ఒక కారణం, నెగ్లిజెన్స్. నీలో ఉన్న నెగ్లిజెన్స్ ద్వారా అనేది వస్తుంది. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాలో కూడా రీసెంట్గా జరిగింది. అయితే ఈ నెగ్లిజెన్స్ అనేది మనం ఉండకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్య భద్రత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా అల్టిమేట్గా సఫర్ అయ్యేది నువ్వు, బాధపడేది మీ ఫ్యామిలీ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెగ్లిజెన్స్ అనేది మనలో ఉండకూడదు. నేను ఇంతకుముందు చెప్పిన ఈ 4 పాయింట్స్, అంటే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచడం, అంటే హైజీన్గా ఉండటము, శానిటైజ్ చేసుకోవటము, మంచి ఆహారం తినడము,
యొక్క ఆరోగ్యం గురించి మంచి అవగాహన కలిగి ఉండడం. ఇప్పుడు ఎంతమంది తెలుసా అండి, ఇప్పుడు ఒక పారాసైట్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ మన శరీరంలోనికి ప్రవేశించి అవి ఏ విధంగా రిప్లికేట్ అవుతాయి, ఆ రిప్లికేషన్ని ఏ విధంగా మనం ఆపాలి అన్న విషయం ఎంతమంది తెలుసు చెప్పండి. 80% ఆఫ్ ది ప్రజలకి ఈ యొక్క ఆరోగ్య సూత్రాల మీద సరైన అవగాహన లేదు. ఈ యొక్క మీడియా కూడా సరిగ్గా కల్పించడం లేదు తెలుసుకునేటట్టుగా. ఇది ప్రధానమైన లోపం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, నేను చెప్పేది ఈ సమయంలో హెల్త్ కేర్కి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీ కానీ తన యొక్క జీడిపిలో నుంచి దాదాపు 7 to 10% స్పెండ్ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం విషయం వచ్చేటప్పటికి 1.2 to 1.5% మాత్రమే మన యొక్క జీడిపిలో మన యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయమై అంటే హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఈ విధంగా అయితే మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇక సెకండ్ గ్రేడ్ సిటీస్ కనుక మనం చూసినట్టయితే ఇండియాలో వర్షం పడ్డప్పుడు ఆ రోడ్ల మీదకి ఆ డ్రైనేజ్ రావటము, ఇక చుట్టుపక్కల ఒక చెత్త, ఇవన్నీ కూడా అపరిశుభ్రత. వీటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ చేతులు ఎత్తేసినప్పుడు మనం ఏం చేయాలి? ఫైనల్గా అల్టిమేట్గా మనం సఫరర్ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన యొక్క ఆరోగ్య సూత్రాల మీద అవగాహన కలిగి ఉండాలి, హైజీన్గా ఉండాలి, శానిటేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అబ్రాడ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు 5 years నేను అబ్రాడ్లో ఉన్నానండి, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్లో. ఆ 5 yearsలో కూడా నాకు ఏ రోజు కూడా జ్వరం కానీ జలుబు కానీ చేయలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పర్ఫెక్ట్గా యొక్క చెత్త అనేది చాలా క్లియర్ చేస్తారు అక్కడ. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా హైజీన్గా మెయింటైన్ చేస్తారు. ఒకే విషయం గుర్తుంచుకోండి, మనం కనుక మంచి హైజీన్గా శానిటేషన్ మెయింటైన్ చేసినట్టయితే, మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మనల్ని ముట్టవు. లక్షల రూపాయలు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అంతేకాకుండా సగటున ప్రతి భారతీయుడు 15 నుంచి 20% డేస్ సంవత్సరానికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. నీకు అబ్రాడ్లో ఉన్నప్పుడు అంటే శానిటేషన్ హైజీన్ కండిషన్స్ బాగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒకసారి కూడా నీకు జ్వరం రాదు. శానిటేషన్ సరిగా లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కొన్ని సెకండ్ గ్రేడ్ సిటీస్ వెళ్ళినట్టయితే ఎక్కువ మంది 3 నెలలకోసారి జలుబు జ్వరం 20% ఆఫ్ వారి యొక్క జీవితాల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఈశ్వరమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడను అన్నారు. ఈ విధంగా భారతదేశంలోని ప్రజలందరూ కూడా 20% 15% యొక్క పని దినాల్లో అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతా, అనారోగ్యంతో ఇంట్లో బాధపడతా ఉంటే ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా బాగుపడుతుంది? మన ప్రభుత్వం అయినా కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇండస్ట్రీస్ గురించి అని, ఈ ట్యాక్స్ చేయడం అని వీటి మీద శ్రద్ధ వహిస్తుంది. కానీ వ్యక్తిగతంగా ప్రతి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కనుక మనం కాపాడినట్టయితే 10 to 15% జీడిపి గ్రోత్ అనేది వస్తుంది. భారతదేశ అభివృద్ధికి డైరెక్ట్గా దోహదపడుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా మన ఆరోగ్యం బాగుండడం ద్వారా మన సంతోషం గడపడం మాత్రమే కాదు, కానీ దేశిక అభివృద్ధి కూడా మనం పాటుపడిన వారు అవుతాం. కాబట్టి ఈ 4 ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రధానమైనటువంటి సూత్రాలను చెప్పొచ్చండి. నెంబర్ 1, హైజీన్గా మనం ఉండాలి. నెంబర్ 2, శానిటైజేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. నెంబర్ 3, మంచి పౌష్టికాహారం మనం తీసుకోవాలి. నెంబర్ 4, ఈ యొక్క అనారోగ్యం మీద, ఆరోగ్య సూత్రాల మీద సరైన అవగాహన కలిగి ఉండాలి. లేనట్లయితే నెగ్లిజెన్స్ అనేది మనలో వస్తుంది. నెగ్లిజెన్స్ రావడం ద్వారా ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా అనేక రకాల జబ్బులు అన్నెసరీగా సంబంధం లేని జబ్బులు మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. తద్వారా మన పనిదినాలు కానీ విలువైనటువంటి మన సమయాన్ని అన్నెసరీగా ఇంట్లో జబ్బుతో బాధపడడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది.
కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి పౌరుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అనారోగ్యం అనేది మన జోలికి రాకూడదు, జబ్బులు మన జోలికి రాకూడదు. నేను ఇందాకే మీకు ఒక విషయం చెప్పాను, 5 yearsలో ఒక్కరోజు కూడా జలుబు జ్వరం అనేది లేదు. కానీ భారతదేశంలో పరిస్థితి ప్రతి 3 నెలలకి ఒకసారి జలుబు జ్వరం వస్తూ ఉంది. ఎలాగైతే ఇది కేవలం బికాజ్ ఆఫ్ శానిటైజేషన్ సరిగా లేకపోవటము, మన పరిసర ప్రాంతాల్లో శుభ్రత లేకపోవటము, మన యొక్క వ్యక్తిగత పరిశుభ్రత మనం పాటించకపోవటం. మనం అనుకుంటాం దాదాపు 2 సంవత్సరాల బట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యొక్క గవర్నమెంట్ కానీ, ఈ మీడియా కానీ ఎన్నోసార్లు మనం చెప్తా ఉంది మాస్క్ పెట్టుకోమని, హ్యాండ్స్ వాష్ చేసుకోమని. ఈ 2 ఎంత ముఖ్యమైన ప్రధానమైన విషయాలు. లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టే కంటే కూడా 10 రూపాయలు పెట్టి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. హ్యాండ్ వాష్ చేసుకో, ఎందుకంటే మన శరీరంలోనికి ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించేది మెయిన్ యొక్క ముక్కు, నోరు ద్వారా, చేతుల ద్వారా మాత్రమే. ఈ హ్యాండ్ వాష్ కనుక మనం ప్రాపర్గా చేసుకుంటే 50%, 70% ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మనం అరికట్టవచ్చు. మాస్క్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 2 కలిపి 99% ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మొత్తాన్ని కూడా మనం అరికట్టవచ్చు. ఒకవేళ వీటన్నిటిని దాటుకొని మనలో కనుక వైరస్ బ్యాక్టీరియా ప్రవేశించినట్టయితే మన ఇమ్యూన్ సిస్టమ్ ముందుగానే మనం రెడీ చేసుకోవడం ద్వారా, అనగా మంచి పోషకాహారం మనం తీసుకోవడం ద్వారా, మన ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీగా ఉంచుకోవడం ద్వారా ఆ సమయంలో కూడా మనము అనారోగ్యం నుంచి బయటకు వస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. ఎంతమందికి ఈ యొక్క కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్కి సంబంధించినటువంటి మాంసాహారం కానీ, లేకపోతే ఆహారంలో ఉప్పు తీసుకోవడం ద్వారా కానీ, కంటిన్యూస్గా వాడడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగి యొక్క హార్ట్ యొక్క ఆర్టరీస్ లాంగ్ రన్లో దెబ్బతిని బీపీలు పెరిగి గుండె సమస్యలు వస్తాయని తెలుసండి. ఉప్పు తినకూడదు ఎక్కువగా అన్న విషయం అంతమంది తెలుసు. ఫ్యాటీ ఫుడ్ కంటిన్యూస్ తీసుకోకూడదన్న విషయం అంతమంది తెలుసు. అనేక రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఎంతమందికి తెలుసు. వీటిని మనం పాటించకపోవడం ద్వారా కదా ఇన్ని హాస్పిటల్ పుట్టుకొచ్చింది. ఇన్ని లక్షల రూపాయల డబ్బును మనం హాస్పిటల్కి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, ఈ యొక్క 4 ఆరోగ్య సూత్రాలను మీరు పాటించండి. ఎన్ని సంవత్సరాలైనా 10 years అయినా 20 years అయినా కానీ ఫీవర్ మీ దగ్గరికి రాదు, జలుబు దగ్గు మీ దగ్గరికి రాదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వ్యక్తిగతంగా మీరు ఆర్థికంగా బలపడటం కాకుండా ఈ దేశక అభివృద్ధి కూడా మనం సహాయం చేసిన వారు అవుతాం. థ్యాంక్ యూ.